రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన వివిధ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు మరియు ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి ప్రగతికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెల్లా రఘురామిరెడ్డి, కలవాయి మండల పరిధిలోని వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా అవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లో చెప్పనాటి కూడా ఇంకా ఇస్తా ఉన్నాం. ఇందులో ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం పథకం కింద, అదేవిధంగా స్త్రీశక్తి, చేనేత కార్మికులకి 200 యూనిట్లు, ఈరోజు 500 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 269 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. అదేవిధంగా గీత కార్మికులకు కూడా, వడ్డీ వాళ్ళకు కూడా షాపులు వీళ్ళందరికీ కూడా లీజులు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ వద్ద సేవలో పేదలందరికీ కూడా ఉచితంగా లక్షల కుటుంబాలని రోజు ద్వారా ఆదుకోవడం కూడా జరుగుతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2027 నాటికి పోలవరం కూడా పూర్తయిపోతూ ఉంది. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు పూర్తి దశకి పనులు కంప్లీట్గా వచ్చాయి. అదేవిధంగా 36 ప్రాజెక్టులు పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 8,000 కిలోమీటర్లు గ్రామీణ రహదారులన్నీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. గుంతలు లేని రోడ్లుగా గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఎక్కడా తట్టడం మట్టేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు 90% సబ్సిడీలపై రైతులకి డ్రిప్ ఇరిగేషన్లు, వ్యవసాయ పనిముట్లన్నీ కూడా ఇస్తా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నెలకు అర్చకులకు వచ్చి 15,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, అదేవిధంగా పోస్టర్లకు 5,000 గౌరవ వేతన కింద గతంలో లేదు, ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం గతంలో జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ఆస్తి ఇచ్చినట్టు ఆయన ఫోటోలు వేసుకున్నాడు. ఈరోజు ఎవరు ఫోటోలు లేకుండా ప్రభుత్వం ముద్రతో ఎవరికి వారికి వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు, వాళ్ళ పెద్దలు సంపాదించిన ఆస్తులు వాళ్ళ బిడ్డలు చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం ముద్రతో ఈరోజు పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. గతంలో ఆ విధంగా లేదు. రాజారెడ్డి తాత సంపాదించినట్టు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఆయన ఫోటోలు వేసుకున్నాడు. ఆ కార్యక్రమాలు ఈ పార్టీ చేయదు. చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పనులు చేయడు. ఎవరు పెద్దవాళ్ళు సంపాదించారో వాళ్ళ ఆస్తి ప్రభుత్వం తరఫున వాళ్ళకే ఇస్తారే తప్ప ఇలాంటి తప్పులు చేయమని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా 175 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉచిత భవనాల కన్స్ట్రక్షన్లో ఉచిత విసుగు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గంజాయి డ్రగ్స్పై అదేవిధంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ చేసి ఉక్కుపాదం మోపింది. ఈరోజు
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేయక అవన్నీ కూడా చదువుకునే పిల్లలందరూ కూడా చెడిపోయే విధంగా తయారయ్యారు. అవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సీమ సాగునీటి పనులకు కూడా 12,488 కోట్లు హార్టికల్చర్ అన్ని కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా అపోలో టైర్స్, శ్రీ సిటీ, రాయల్ ఎన్ఫీల్డ్, ఎల్జీ ఇవన్నీ సంస్థలు కూడా రావడం జరుగుతూ ఉన్నాయి. అనంతపురంలో భారీ ప్రాజెక్టులు, కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్లు అయినా రావడం జరుగుతూ ఉంది. పుట్టపర్తిలో కూడా డిఫెన్స్ సిటీ, ఏఎంసీ 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం కూడా జరగబోతూ ఉంది. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా రిలయన్స్ సోలార్ ప్రాజెక్టులు అన్నీ కూడా కడపలో అదాని రెన్యూబుల్ ఎనర్జీ, అదేవిధంగా కర్నూలు, నంద్యాల జిల్లాలో కూడా సోలార్ విండ్ పవర్ కూడా తయారు చేయడం కూడా జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా పారిపోయినాయి. ఎందుకంటే భయపడి ఆయన పెట్టిన కండిషన్లో ఆయన ప్రతి దానిలో కూడా షేర్ అడిగిన దానివల్ల ఒక్క సమస్య కూడా రాలేదు. ఈరోజు సమస్యలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇక్కడే దొరుకుతాయని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఎప్పుడు కూడా పనిచేస్తాడు కాబట్టి 20 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మంచి రాజధాని ఏర్పరిచి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మిన్నగా ఉండే విధంగా మన రాజధాని ఏర్పడుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.